వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో వారికి ఒక క్వశ్చన్. కేంద్రంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ మినిస్టర్గా ఎవరున్నారు? ఒక్కసారి మీకు వారి నేమ్స్ తెలిస్తే ఈ వీడియో కమెంట్ బాక్స్లో మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో క్రీడల మంత్రిత్వ శాఖ భారత జాతీయ క్రీడా అవార్డులని ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్ విన్నర్స్ పైన మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ అంశాలను గురించి మాట్లాడదాం. అలాగే అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఏ అవార్డుకి సంబంధించి ఏం ప్రాముఖ్యత ఉంటుంది, ఇలాంటి అంశాలను కూడా మాట్లాడదాం. ఇక నెక్స్ట్ దీంతో పాటు ఇతర కరెంట్ అఫైర్స్ అంశాలను ఈ క్లాస్ ద్వారా మీరు తెలుసుకుంటారు. భారతదేశానికి సంబంధించి వాతావరణ మార్పులపైన ఒక రిపోర్ట్ని భారత్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి క్లైమేట్ చేంజెస్కి సబ్మిట్ చేయడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. అలాగే టెక్స్టైల్స్కి సంబంధించి భారత్ ఎగుమతులు, దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించిన అంశాలు అనేవి కూడా ఈరోజు క్లాస్లో అత్యంత ఇంపార్టెంట్గా మనం చర్చించబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు రానున్న కమింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి బాగా యూజ్ అవుతాయి. క్వశ్చన్ ఫ్రేమింగ్స్ కూడా చెప్తాను. సో క్వశ్చన్స్ ఇటీవల అడుగుతున్నటువంటి విధానాన్ని బేస్ చేసుకొని ఈ క్లాస్ని నేను మీకు టీచ్ చేస్తాను. సో ఇక ఐకాన్ ఇండియా అన్ని రానున్నటువంటి పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైనా ఏ ప్రాంతం నుంచైనా అతి తక్కువతో మీరు కోర్సెస్ని పొందవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, అలాగే జూనియర్ లైన్మెన్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి, విఆర్ఓ, అలాగే డిఎస్సి, ఇలా గురుకుల అన్ని ఎగ్జామ్స్ కోసం మేము క్లాసెస్ని అందించబోతా ఉన్నాం. క్వాలిటీ క్లాసెస్. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఆఫ్లైన్లో కూడా ఐకాన్ ఇండియా దిల్సుఖ్ నగర్ నుంచి మీకు అన్ని పోటీ పరీక్షలకి సంబంధించి క్లాసెస్ని అందించబోతా ఉంది. ఆఫ్లైన్లో ఎవరైతే ఆఫ్లైన్ మోడ్లో క్లాసెస్ వినాలి అని అనుకుంటారో వారికి సంబంధించి కూడా క్లాసెస్ని, బ్యాచెస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దానికోసం కూడా మీరు వివరాలని తెలుసుకోవచ్చు. ఇక మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇక మనం ఇప్పుడు క్లాస్కి సంబంధించి ఇప్పుడు ప్రకటించినటువంటి క్రీడా అవార్డులకి సంబంధించి అత్యంత ఇంపార్టెంట్, పక్కాగా 1 or 2 క్వశ్చన్స్ మీరు ఈ క్రీడా అవార్డ్స్, స్పోర్ట్స్ అవార్డ్స్ పైన ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఏదైనా. కాకపోతే దాని లెవెల్ అనేది అటు ఇటు మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు 2024 సంవత్సరానికి గాను అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్కి సంబంధించిన విజేతలు ఎవరు, అలాగే అవార్డుల ప్రారంభం, ఇవి ఎప్పుడు ప్రారంభమైనవి, అత్యున్నత పురస్కారం ఈ స్పోర్ట్స్ అవార్డ్స్లో వేటిని చూస్తారు, అలాగే ద్రోణాచార్య అవార్డుకి సంబంధించి, మాకా ట్రోఫీకి సంబంధించి ఇలాంటి అన్ని అంశాలను ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఇదంతా కూడా మీకు జనవరికి సంబంధించి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న భారత జాతీయ క్రీడా అవార్డులు, వీటికి సంబంధించిన విశిష్టతలో ఏ ఇయర్కి కానీ అవార్డ్స్ని ప్రకటించారు ఈరోజు అని అంటే ఇది రేపు మీకు పేపర్లో వస్తుంది. సో 2024 సంవత్సరానికి సంబంధించి అని గుర్తుంచుకోవాలి. ఈ అవార్డ్స్ని 2024 జాతీయ క్రీడా అవార్డులుగా చెప్తా ఉన్నాం. ఈ అవార్డ్స్ని క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగినది. సో క్రీడల మంత్రిత్వ శాఖకి సంబంధించి వచ్చిన ఈ ప్రకటన అవార్డ్స్కి సంబంధించి ఎప్పుడు ఈ అవార్డ్స్ని అందజేయబోతా ఉన్నారు అని అంటే జనవరి 17వ తేదీన ఈ అవార్డ్స్ని అందజేయబోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఎవరు అందజేస్తారు అని అంటే రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డ్స్ని అందజేస్తారు. ద్రౌపది ముర్ము గారు అవార్డ్స్ని అందజేస్తారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అయితే అవార్డ్స్కి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించిన ఖేల్ రత్న అవార్డ్స్ అనేవి అత్యంత ఇంపార్టెంట్. సో మరి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్కి సంబంధించి ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి అని అంటే 4 వచ్చాయి. 2024లో ఈ అవార్డ్ని 4 ఇవ్వనున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ 4 పేర్లు, అలాగే ఆ 4 సంబంధించినటువంటి స్పోర్ట్స్ని సరిగా జతపరచండి అని ఎగ్జామ్లో మనల్ని క్వశ్చన్ అడుగుతారు. మిమ్మల్ని సింపుల్గా క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే 2024లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని అంటారు.
నలుగురు అని అంటారు. ఆ నలుగురిని గుర్తించండి అని అడుగుతారు, లేదా ఆ నలుగురు ఏ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వారు, వారిని మ్యాచ్ చేయండి అని అడుగుతారు, జతపరచండి అని అడుగుతారు. లేదా స్టేట్మెంట్ లెవెల్లో కూడా నలుగురు గురించి క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్స్ ఇంత టఫ్ వస్తున్నాయి మీకు. ప్రీవియస్గా మీరు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే క్వశ్చన్స్ లెవెల్స్ మీకు తెలుస్తాయి. ఒకవేళ తెలియకపోతే స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు ఆ నలుగురికి సంబంధించి గుకేష్ డి. సో ఈ గుకేష్ డి గారు ఇటీవల చెస్కి సంబంధించి ప్రపంచ విజేతగా నిలిచారు. సో గుకేష్ డి గారిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇతను ఆడేటువంటి క్రీడ ఏంటి అని అంటే చెస్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ని కూడా ఇక్కడ ధ్యాన్ చంద్కి సంబంధించిన ఖేల్ రత్న అవార్డుకి ఎంపిక చేశారు. సో ఇది ఏ విభాగంలో అంటే హాకీ అని అంటున్నాం. హర్మన్ ప్రీత్ సింగ్ క్రీడ ఏంటి అని అంటారు, హాకీ అని చెప్పాలి. గుకేష్ డి చెస్. ఇక నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ దేనికి సంబంధించిన వారు అని అంటే పారా అథ్లెటిక్స్. దేనికి సంబంధించిన వారు? పారా అథ్లెటిక్స్. ఎవరు? ప్రవీణ్ కుమార్. ఇక మను భాకర్ షూటింగ్. సో మను భాకర్ షూటింగ్. సో ఇలా ఈ నలుగురు పేర్లను గుర్తుంచుకోండి, వారికి సంబంధించిన క్రీడల్ని గుర్తుంచుకోండి. లేదా ఇవి కాకుండా డైరెక్ట్గా కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్కి సంబంధించిన విన్నర్స్ని గుర్తించండి అని. గుకేష్ డి, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, మను భాకర్. వారి క్రీడలతో సహా జతపరచండి అని అంటే గుకేష్ డి చెస్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మను భాకర్ షూటింగ్. ఇలా చెప్తే మన ఆన్సర్ రైట్ అవుతుంది, మనకు 1 మార్క్ వస్తుంది. ఓకే, సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. ఇది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకి సంబంధించినటువంటి అవార్డు. ఇక నెక్స్ట్ దీని తర్వాత అర్జున అవార్డ్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అర్జున అవార్డ్స్. మరి అర్జున అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చినారు అని అంటే అథ్లెటిక్స్లో జ్యోతి ఎర్రాజీ అన్ను రాణికి ఇవ్వడం జరిగింది. బాక్సింగ్లో నీతు సావిటీకి ఇవ్వడం జరిగింది. చెస్లో వంతిక అగర్వాల్కి ఇవ్వడం జరిగినది. హాకీ సలీం టేటే, అభిషేక్, సంజయ్, జర్మన్ ప్రీతి సింగ్, సుఖ్జిత్ సింగ్లకి హాకీలో ఇస్తూ ఉన్నారు. ఇది అర్జున అవార్డ్స్కి సంబంధించి ఇలా లిస్ట్ ఉంది. ఇక ఎక్స్క్లూజివ్గా పారా క్రీడలకి సంబంధించినటువంటి 2024 జాతీయ క్రీడా అవార్డులు పొందిన వారిని గుర్తించండి అని అంటారు పారా క్రీడల మీద. సో ఇక్కడ పారాకి సంబంధించిన క్రీడల మీద అడిగితే రాకేష్ కుమార్, ప్రీతి పాల్, జివాంజీ దీప్తి, అలాగే అజిత్ సింగ్, సచిన్ కిలారి, ధరంభీర్, ప్రణవ్ సుర్మా, హొకాటో సేమ, సిమ్రాన్ నవదీప్. సో వీరికి సంబంధించి పారా క్రీడల విభాగంలో ఇవ్వడం జరిగినది. ఇక పారా బ్యాడ్మింటన్కి సంబంధించి అని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. వెరీ టఫ్ క్వశ్చన్ అవుతుంది, బట్ నేర్చుకుంటే ఈజీ క్వశ్చన్. సో పారా బ్యాడ్మింటన్కి సంబంధించి నితీష్ కుమార్, తులసీమతి, మురుగేసన్, నిత్యశ్రీ, సుమతి, మనీషా రామదాస్. షూటింగ్లో స్వప్నిల్ కుసాలే, సరబ్జోత్ సింగ్, అలాగే స్విమ్మింగ్లో సాజన్ ప్రకాష్, రెజ్లింగ్లో ఆమన్. సో ఇలా పారాకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్తో పాటు షూటింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్ ఇలా అవార్డ్స్ అనేవి అందచేస్తూ ఉన్నారు. ఇది 17కు జరుగుతుంది ప్రోగ్రామ్. ఇలా గుర్తుంచుకోండి, ఇక మీరు జరిగినట్లే అనుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత జీవితకాలపు అంటే లైఫ్ టైం అర్జున అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో లైఫ్ టైం అచీవ్మెంట్స్ అర్జున అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినవి అని అంటే సూచా సింగ్కి అథ్లెటిక్స్లో వచ్చినాయి, మురళీకాంత్ పెట్కర్కి పారా స్విమ్మింగ్లో రావడం జరిగినది. ఓకే, ఇలా గుర్తుంచుకోండి. ఇక ద్రోణాచార్య అవార్డ్స్కి సంబంధించి ఇవి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నారు, జీవిత కాలంలో ఇస్తూ ఉన్నారు. అంటే లైఫ్ టైం, రెగ్యులర్ 2 వేస్లో ఈ అవార్డ్స్ని ఇస్తూ ఉన్నారు, ద్రోణాచార్య అవార్డులని. సో ద్రోణాచార్య అవార్డులని మనకి ఇక్కడ గురువులకి అంటే క్రీడలకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ని గురించి నేర్పేటువంటి కోచ్లకి ఇస్తున్నటువంటి అవార్డ్స్గా గుర్తుంచుకో. సో ఇక్కడ రెగ్యులర్లో సుభాష్ రాణాకి పారా షూటింగ్లో ఇవ్వడం జరిగింది, దీపాలి దేశపాండేకి షూటింగ్లో ఇవ్వడం జరిగింది, సందీప్ సంగ్వన్కి హాకీలో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి రెగ్యులర్గా ఇస్తున్నటువంటివి. ఇందులో లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్ ఇవ్వడం జరిగింది, ఆర్మాండో కొలాకోకి ఫుట్బాల్లో ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారంని ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దేనికి సంబంధించి అని అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇవ్వడం జరిగింది అని చెప్పాలి. ఓకే, ఇక నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం
ఆజాద్కి సంబంధించి మాకా ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతోంది. ఇది ఎవరెవరికి ఇచ్చినారు అని అంటే యూనివర్సిటీస్కి, చండీగఢ్ యూనివర్సిటీస్కి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి, గురునానక్ దేవ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. సో మిమ్మల్ని ఇలా అడుగుతారు, మాకా ట్రోఫీని ఎవరెవరికి ఇచ్చారు అని అడుగుతారు. సో మాకా ట్రోఫీ అని అంటే మీరేం కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. మాకా ట్రోఫీ అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్కి సంబంధించినటువంటి ట్రోఫీనే మనం మాకా ట్రోఫీ అని అంటున్నాం. సో చండీగఢ్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, గురునానక్కి సంబంధించిన దేవ్ యూనివర్సిటీ అనేటువంటి వాటికి ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇలా ఈ అవార్డ్స్ అనేవి వీరికి అందించడం జరిగింది. మరి ఈ అవార్డులు ఎప్పుడు ప్రారంభమైనాయి అనేటువంటి క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం ఆన్సర్ అనేది చేయాలి. సో ఈ అవార్డులకి సంబంధించి ఏది అత్యున్నత అవార్డు అని అంటే ఖేల్ రత్న అనేది అత్యుత్తమ ప్రతిభకి ఇచ్చేటువంటి అవార్డు. ఖేల్ రత్న అనేది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ఇంతకుముందు దీన్ని రాజీవ్ ఖేల్ రత్న అనేవారు. ఇటీవల దీని పేరుని మార్చడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ అడిగారు, ఇటీవల రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకి ఏమని పేరు మార్చారు అన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ అనేటువంటి పేరుని మార్చడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని అంటున్నాం. ఇది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇస్తారు. ఓకే, ఎవరికి ఇస్తారు ఖేల్ రత్న అని మళ్ళీ మిమ్మల్ని స్టేట్మెంట్ లెవెల్లోనో మ్యాచ్ ద ఫాలోయింగ్లోనో క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మీరు దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పండి. ఓకే, ఇక అర్జున అవార్డు అనేది సుదీర్ఘకాలం మంచి ప్రదర్శన అంటే లాంగ్ రన్ మంచి ప్రదర్శన ఇచ్చినటువంటి క్రీడాకారులని దీనికి ఎంపిక చేయడం జరుగుతుంది. ధ్యాన్ చంద్ అవార్డు అనేది క్రీడల్లో విశేష కృషి చేసినటువంటి వారికి ధ్యాన్ చంద్ అవార్డుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ద్రోణాచార్య అవార్డు అనేది విజయవంతమైనటువంటి కోచ్లకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే సక్సెస్ఫుల్గా ఎవరైతే టీమ్స్ని గెలిపించి స్పోర్ట్స్ మెన్స్ని లేదా ఉమెన్స్ని తయారు చేస్తారో, స్పోర్ట్స్ పర్సన్స్ని పర్సనాలిటీస్ని తయారు చేస్తారో ఆ టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మాకా ట్రోఫీ అనేది అగ్రగామి విద్యా సంస్థలకి, ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి మౌలానా అబుల్కి సంబంధించింది, అగ్రగామి విద్యా సంస్థలకి ఇస్తున్నారు. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం అనేది క్రీడల అభివృద్ధి కోసం కృషి చేసిన సంస్థలకి ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం సంస్థ గురించి కూడా ఈ అవార్డుని గురించి మాట్లాడడం జరిగినది. సో ఇలా వీటికి సంబంధించి ఈ అవార్డ్స్కి వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతలను మాట్లాడినాం. మిమ్మల్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఈ క్రీడా అవార్డులు ఎప్పుడు ప్రారంభమైనవి అనేటువంటి అంశం గురించి మాట్లాడితే అర్జున అవార్డు అనేది మనకు 1961లో ప్రారంభమైందండి. దీని క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఇటు అవార్డ్స్కి సంబంధించి ఇటు సంవత్సరాలకి లేదా ఇయర్స్కి సంబంధించిన అంశాలను బేస్ చేసుకొని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. సో అప్పుడు మనం ఆన్సర్ అనేది ఇలా చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. అర్జున అని అంటే 1961, 1961లో అర్జున అవార్డ్స్ అనేవి ప్రారంభమైనాయి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది 1991-92లో ప్రారంభమైందని గుర్తుంచుకోండి. ద్రోణాచార్య అవార్డు అనేది మేజర్ ధ్యాన్ చంద్ 1991-1992, ఇది 61లో అర్జున అవార్డు వచ్చింది. తర్వాత మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 1991-92 నుంచి ఇస్తున్నారు. అంటే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి గుర్తుంచుకోండి. ఇక ద్రోణాచార్య అవార్డు అనేది 1985లో ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. రాజీవ్ గాంధీ గారు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా అవుతారు 1985. ఇక నెక్స్ట్ ధ్యాన్ చంద్ అవార్డు జీవిత సాఫల్య పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది ఇప్పుడు దీనికి సంబంధించి 2002 ఇస్తున్నారు. ధ్యాన్ చంద్ అవార్డులో లైఫ్ టైం పురస్కారం ఉంది, అది 2002 నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని రెండు విధాలుగా అడగవచ్చు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది 1991, ధ్యాన్ చంద్ అవార్డు జీవిత సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 2002, రెండింటికి ఇది వేరియేషన్. ఇక నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది 1956 నుంచి ఇస్తా ఉన్నారు. సో ఇక నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం అనేది 2009 సంస్థలకు ఇచ్చేటువంటిది 2009లో ప్రారంభమైంది. సో ఇలా మీ ఇందులో మొట్టమొదటిసారి ఏ అవార్డు ప్రారంభమైంది మనం తీసుకున్నటువంటి లిస్టులో అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ మాకా. ఓకే, 1956. దీని తర్వాత స్టార్ట్ అయింది ఏంటి, అర్జున అవార్డు 1961. దీని తర్వాత వచ్చినటువంటిది ఏంటిది, ద్రోణాచార్య అవార్డు 1985. దీని తర్వాత వచ్చినది మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు 1991-92. ఆ తర్వాత వచ్చినటువంటిది దీని తర్వాత మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఇక్కడ ధ్యాన్ చంద్ అవార్డు 2002 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది. ఇక నెక్స్ట్ దీని తర్వాత రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం 2009లో ప్రారంభించబడింది అని అంటున్నాం. సో ఇలా ఈ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. దీన్ని మీకు స్టేట్మెంట్ లెవెల్లో, మ్యాచ్ ద ఫాలోయింగ్ లెవెల్లో లేదా డైరెక్ట్ ఇండైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అడిగినా మీరు ఆన్సర్ ఇవ్వాలి.
వెరీ సింపుల్. సో ఇక్కడ అర్జున్ అవార్డ్ 1961లో ప్రారంభమైంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 1991, 92లో ప్రారంభించడం జరిగినది. ద్రోణాచార్య అవార్డ్ 1985లో స్టార్ట్ అయింది. ధ్యాన్ చంద్ అవార్డ్ జీవిత సాఫల్య పురస్కారం 2002లో ప్రారంభమైందని గుర్తుంచుకోవాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది 1956లో ప్రారంభమైంది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం 2009లో ప్రారంభమైంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మీ ఆన్సర్ రైట్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి మరొక టాపిక్ వచ్చి ఇండియన్ టెక్స్టైల్ అపియరల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ రిపోర్ట్ 2024 అని అంటున్నాం. ఈ రిపోర్ట్ని ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తీసుకోవడం జరిగినది. సో దీనినే మనం ఇండియాకి సంబంధించి భారత వస్త్ర మరియు దుస్తుల ఎగుమతుల దిగుమతుల రిపోర్ట్ అని అంటున్నాం. సో ఇలా అడిగినప్పుడు మనకి ఎగుమతులు దిగుమతులు వ్యాపారం బిజినెస్ కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకే, సో వీడియోను ఇంతవరకు మీరు చూసినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి, మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేయండి. అయితే అంతకంటే ముందు నేను ఇక్కడ ఆన్సర్ని చెప్తాను నేను మీకు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగినా కదా. సో స్పోర్ట్స్ రిలేటెడ్గా మనకి కేంద్రంలో క్రీడల శాఖ మంత్రిగా ప్రస్తుతం మన్సుఖ్ మాండవియా గారు ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో క్రీడల బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ రేవంత్ రెడ్డి గారి పరిధిలోనే ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి పరిధిలో. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్రీడల మంత్రిగా మనకి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇలా వీరి పేర్లను గుర్తుంచుకోండి. క్రీడలకు సంబంధించి మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడినాం కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి టాపిక్ ఇండియన్ టెక్స్టైల్ అండ్ అపియరల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రిపోర్ట్ 2024 అని అంటున్నాం. మరి ఈ రిపోర్ట్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయా సార్ అంటే వస్తాయి. నేను ఈ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు పిఐబి బేస్డ్గా చెప్తున్నానండి. పిఐబి బేస్డ్ కరెంట్ అఫైర్స్ నేను మీకు అందిస్తా ఉన్నా. సో మీకు ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీరు వెతకండి, చాలా ఇన్ డీటెయిల్డ్గా దొరకదు, మన క్లాసులు బాగుంటాయి. ఓకే, ఇదే విషయం మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇక ఎగుమతులకి సంబంధించి 2024-25 ఏప్రిల్ అక్టోబర్ నుంచి ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో మరి ఈ వస్త్ర దుస్తువులకి సంబంధించినటువంటి ఈ వస్త్ర మరియు దుస్తువుల ఎగుమతులు దిగుమతులు అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ ఎగుమతులకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడితే మొత్తం ఎగుమతులు ఎంతకు చేరుకున్నాయి అని అంటే మిలియన్లలో $21,358 చేరుకున్నాయి. భారతదేశం నుంచి మొత్తం వస్త్ర దుస్తువులకి సంబంధించిన ఎగుమతులు ఇటీవల వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఎంత చేరుకున్నాయి అని అంటే 21,358 మిలియన్లు. ఇక్కడ నెంబర్ అడగకపోవడానికి తక్కువ అవకాశాలు లేవు, కానీ ఎంత గ్రోత్ ఉంది అని అడుగుతారు, వృద్ధి ఎంత అని అడుగుతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఎగుమతులు భారతదేశం నుంచి 7% అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక ఎగుమతులకి సంబంధించిన వాటాలను కూడా తీసుకోవడం జరిగినది ఇక్కడ. సో దీనికి సంబంధించి రెడీమేడ్ గార్మెంట్స్కి సంబంధించి 8,733 మిలియన్లు అని అంటున్నాం. ఆర్ఎన్జి రెడీమేడ్ గార్మెంట్స్కి సంబంధించి సో ఇందులో ఎంత శాతం వృద్ధి ఉంది అని అంటే 41% ఉన్నది అని గుర్తుంచుకోవాలి. కాటన్ టెక్స్టైల్స్కి సంబంధించి $7,082 మిలియన్ ఉంది, ఇది 33% గ్రోత్ ఉంది. మన్మేడ్ టెక్స్టైల్స్కి సంబంధించి 3,105 మిలియన్లకి సంబంధించి గ్రోత్ 15% ఉంది. హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఇక్కడ 1,050 మిలియన్లు అని అంటున్నాం. సో దీనికి సంబంధించి 14% వృద్ధి ఉంది. ఈ ఫిగర్స్ అన్ని డాలర్లో తీసుకున్నాం. ఓకే, మీకు ఈ పీడిఎఫ్ కావాలి అని అంటే మీరు నేను ఇస్తున్నటువంటి లింక్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు అందిస్తాను. ఓకే, వాట్సాప్కి సంబంధించిన ఛానల్ లింక్, అలాగే మీకు నెక్స్ట్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఇక నెక్స్ట్ దీని తర్వాత ముఖ్య వివరాలను గురించి మాట్లాడితే ఎగుమతులలో అత్యధిక వృద్ధి అనేది జూట్ ప్రొడక్ట్స్లో ఉంది, 44%. కార్పెట్స్కి సంబంధించి 17% ఉంది. ఇక తగ్గుదల అనేది ఊళ్ళో ఉంది, -19% తగ్గుదలకి పడిపోయినాయి. హ్యాండ్లూమ్కి సంబంధించి -6% ఉంది. ఇక దిగుమతుల వృద్ధి అనేది కాటన్ టెక్స్టైల్స్కి సంబంధించి 48% ఉంది అని గుర్తుంచుకోవాలి. ఇక తగ్గుదల అనేది మన్మడ్ టెక్స్టైల్స్లో -13% ఉంది, సిల్క్ ప్రొడక్ట్స్లో -21% ఉంది. వీటిని గుర్తుంచుకోండి ఎగుమతులకి దిగుమతులకి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి దానిలో ప్రపంచ స్థాయిలో మరి భారత్ ఎలా ఉంది టెక్స్టైల్ రంగంలో, అపియరల్స్కి సంబంధించి అలాగే టెక్స్టైల్స్కి సంబంధించి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. వస్త్ర దుస్తు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డేటా మీకు అవగాహన కోసం చెప్పినా ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఈ టాపిక్లో.
సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే, ప్రపంచ స్థాయిలో భారత్కి సంబంధించి వస్త్ర రంగంలో దుస్తులకి సంబంధించినటువంటి వాటిలో ఎగుమతి దిగుమతుల పైన ఇటీవల వచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని క్రింది అంశాలను గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతారండి. అలా క్వశ్చన్ అడిగితే 6వ అతిపెద్ద ఎగుమతిదారుడుగా ప్రపంచంలో భారత్ ఉంది 2023లో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడి వరకు డేటా అప్డేట్ అయింది. ప్రపంచంలో వస్త్ర పరిశ్రమలకి సంబంధించి ఎగుమతులలో భారత్ ఎన్నవ అతిపెద్ద ఎగుమతిదారుడు అని అడుగుతారు. అంటే 6వ అని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 6th పొజిషన్లో మనం టెక్స్టైల్ రంగంలో ఎక్స్పోర్ట్స్లో ఉన్నాం. ఓకే, ఇక నెక్స్ట్ గ్లోబల్ షేర్ ఎంత మరి భారత్కి సంబంధించి అని అంటే 3.9% అని అంటున్నాం. 3.9%. ఇక నెక్స్ట్ ముఖ్య ఎగుమతుల గమ్యస్థానాలు ఏంటి? మరి భారత్ ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంది అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్కి ఎక్కువ ఎగుమతులు చేస్తూ ఉంది. మొత్తం ఎగుమతులలో ఈ 2 దేశాలకి సంబంధించి యూరోపియన్ యూనియన్కి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 47% మన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డేటా. దీని మీద మీకు క్వశ్చన్ అనేది వస్తుంది. ఇఫ్ క్వశ్చన్ అనేది వస్తే ఈ డేటా మీ చేతిలో ఉంటే మీకు 1 మార్క్ వస్తుంది. క్వశ్చన్ ఎలా అడుగుతారు? భారతదేశానికి సంబంధించి టెక్స్టైల్ రంగంలో ఉన్న క్రింది అంశాలను గుర్తించండి అని అడుగుతారు. సో అలా అడిగితే భారత్ ప్రపంచంలో వస్త్రాలను ఎగుమతి చేస్తున్నటువంటి స్థానాలలో 6వ స్థానంలో ఉన్నది అని చెప్పాలి. ఇక నెక్స్ట్ రెండో స్టేట్మెంట్, గ్లోబల్ షేర్ వచ్చి భారత్ది 3.9% అని చెప్పాలి. ఇక నెక్స్ట్ మూడవ అంశం వచ్చి భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఎక్కువ వస్త్రాలు, దుస్తులు అనేవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, అలాగే యూరోపియన్ యూనియన్కి ఎగుమతి అవుతా ఉన్నాయి. ఈ షేర్ మొత్తం కూడా 100లో 47% ఇక్కడికే వెళ్తూ ఉన్నాయి అని చెప్పేసి ఆన్సర్ చెప్తే మీ ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత భారత్ టెక్స్టైల్ రంగానికి సంబంధించి ఎగుమతులలో వాటా 2023-24లో 8.21% ఉంది. ట్రేడ్ సర్ప్లస్ అనేది ఎగుమతులు అధికంగా ఉన్నాయి, దిగుమతులు తగ్గినాయి. భారతదేశం నుంచే ఎక్కువ ఎగుమతులు అవుతున్నాయి, భారతదేశానికి కొన్ని దిగుమతులు కూడా అవుతున్నాయి. సో ఇలా ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఇండియాస్ 4th బైనియల్ అప్డేట్ రిపోర్ట్ BUR4 టు UNFCCC అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, పక్కాగా క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా ఇది, 100% క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా. సో ఇక్కడ మీరు బయనియల్ అని అంటే ద్వైవార్షిక, 2 సంవత్సరాలకు ఒకసారి అని గుర్తుంచుకోండి, అదే బయనియల్, అంతే. ఓకే, ఇక ఇక్కడ ఈ బయానియల్కి సంబంధించిన అప్డేట్ రిపోర్ట్ అనేది వచ్చింది. దీన్నే BUR అని అంటాం. ఇటీవల దేని మీద వచ్చింది అప్డేటెడ్ రిపోర్ట్ అంటే ద్వైవార్షికానికి సంబంధించినటువంటి అప్డేట్ రిపోర్ట్ వాతావరణ మార్పులకి సంబంధించి, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి గ్యాస్ ఉద్గారాలు అనేవి ఎక్కువ అవుతా ఉన్నాయి. దీంట్లో భారత పరిస్థితి గత 2 ఏళ్ల నుంచి ఎలా ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగినది. సో ఈ నివేదికకి సంబంధించి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించిన ఉద్గారాలు, వాతావరణ మార్పులను తగ్గించడానికి చర్యలు, అలాగే సాంకేతిక ఆర్థిక వనరుల అవసరాలు, వీటితో పాటు శక్తి అంటే ఎనర్జీ, వ్యవసాయము, అటవీ రంగాలలో ఉద్గారాల తగ్గింపుకి సంబంధించినటువంటి చర్యలు, ఇలాంటి అన్ని అంశాలను గురించి ఈ బయానియల్ అప్డేట్ రిపోర్ట్ ద్వారా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఈ ఫారెస్ట్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ BUR రిపోర్ట్స్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అని అంటారు. ఇలా అడిగితే మనం దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ అని అంటున్నాం. ఇగో దీనికి సంబంధించి ఈ దేశాల కట్టుబాట్లు ఎలా ఉన్నాయి అనేటువంటిదే ఈ BUR రిపోర్ట్. ఇటీవల ఈ BUR రిపోర్ట్ని భారత్ ఎప్పుడు ఇచ్చింది అని అంటే డిసెంబర్ 2024-30 సబ్మిట్ చేసింది. దేనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించి. సో ఇలా ఈ ఉద్గారాల స్థాయిని అంచనా వేయడం, వాతావరణ మార్పులపై దేశం తీసుకుంటున్నటువంటి చర్యలను గురించి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. భారతదేశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము, ఏమేమి చేయబోతున్నాము అనేటువంటి అంశం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ రిపోర్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటనేది ఒకసారి ఇక్కడ తెలుసుకుంటే మీకు ఇది పర్మనెంట్గా గుర్తుంటుంది. సో ఇక్కడ 2024 డిసెంబర్ 30కి సంబంధించి ఈ రిపోర్ట్ అనేది భారత్ సబ్మిట్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించి.
సో మరి ఇక్కడ భారత్ ఇది ఎన్నవ రిపోర్ట్ని ఇటీవల 2024లో సబ్మిట్ చేసింది అని అంటారు. BOR4 అనేటువంటి రిపోర్ట్ని భారత్ 2024లో సబ్మిట్ చేసింది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి ఉద్గారాలకి సంబంధించినటువంటి అంశాలు ఈ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. అలాగే తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా ఈ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. మరి ఇలా పొందుపరిచినటువంటి దీనిలో 2020కి సంబంధించి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించిన ఉద్గారాలు ఎలా ఉన్నాయి అని అంటే మొత్తం ఉద్గారాలు LUCF అని అంటాం. అంటే LU అని అంటే ల్యాండ్ యూసేజ్ అని అంటాం. LU అంటే LU అంటే ల్యాండ్ యూసేజ్ అంటాం. మరొక LUC అని అంటే ల్యాండ్ యూజ్ చేంజ్ అని అంటాం. F అంటే ఫారెస్ట్రీ. ఇగో ఇదే LUCF అని అంటాం. ఓకే, గుర్తుంచుకోండి. వీటిని మినహాయించి 2959 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి ఉద్గారాలు అనేవి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇక నికర ఉద్గారాలు వచ్చి ఎంత అనంటే 2437 మిలియన్లు వీటికి మిలియన్ టన్నులు అని అంటున్నాం. సెక్టార్ల వారీగా ఏ రంగం నుంచి ఎన్ని ఉద్గారాలు వస్తున్నాయి అని చెప్పారు గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కూడా అడగవచ్చు మిమ్మల్ని. ఎలా అడుగుతారు? ఇండియాస్ 4th బయాన్యువల్ అప్డేటెడ్ రిపోర్ట్ టు UNFCCCకి సంబంధించి ఈ క్రింది అంశాలను సెక్టార్ల వారీగా గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే మనం ఏం చెప్పాలి అని అంటే ఎనర్జీ నుంచి 75.66% ఉద్గారాలు వస్తున్నాయి. వ్యవసాయం నుంచి 13.72% వస్తూ ఉన్నాయి. పరిశ్రమలు ఉత్పత్తి వినియోగం నుంచి 8.6% శాతానికి సంబంధించిన ఉద్గారాలు వస్తున్నాయి. వ్యర్థాల నుంచి 2.56% వ్యర్థాలు రావడం జరుగుతూ ఉంది. ఎక్కువగా ఎనర్జీ నుంచి వస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ అటవీ అలాగే చెట్లకి సంబంధించిన కవరేజ్ ఎంత ఉంది అని అంటే ఇగో ఇక్కడ 522 మిలియన్ టన్నులకి సంబంధించిన కార్బన్ డైఆక్సైడ్ని ఇక్కడ అడవులు చెట్ల ద్వారా శోషించడం తీసుకోవడం జరుగుతూ ఉంది. అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి కదా చెట్లు, మనకు ఆక్సిజన్ ఇస్తాయి, అలా తీసుకుంటున్నాయి. అది ఎంత అని అంటే 522 మిలియన్ టన్నుల వరకు అని అంటుంది. ఇక నెక్స్ట్ 2020లో మొత్తం ఉద్గారాలను ఎంతకు తగ్గించడం జరిగింది అని అంటే 22% తగ్గించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎట్లా అడుగుతారు? ఇండియాస్ 4th బయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ టు UNFCCకి సంబంధించి మొత్తం 2020కి సంబంధించి ఉద్గారాలు ఎంత శాతం తగ్గాయి అని అంటారు. మీ ఆన్సర్ 22% తగ్గాయి అనేటువంటి అంశాన్ని చేస్తే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మరి మనం సాధించిన విజయాలు ఏంది దీనిలో అని అంటే ఉద్గారాల తీవ్రత అనేది తగ్గింది. 2005 నుంచి 20 మధ్యన భారత్ ఉద్గారాల తీవ్రతను ఎంత తగ్గించింది అని అంటే వెరీ ఇంపార్టెంట్, 36% తగ్గించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత శాతం తగ్గించింది అని అడుగుతారు. 2000 ఇటీవల భారత్ సబ్మిట్ చేసిన బయాన్యువల్ 4th రిపోర్ట్ ప్రకారం 2005 నుంచి 2020 మధ్యన ఎంత ఉద్గారాలు భారత్లో తగ్గాయి అని అంటే 36% అని గుర్తుంచుకోండి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి. ఇక నెక్స్ట్ నవీకరణ శక్తికి సంబంధించిన వృద్ధి ఎలా ఉంది అని అంటే ఇక్కడ 46.52% నాన్ ఫాజిల్ వనరుల విద్యుత్ ఉత్పత్తిలో వాటా అనేది ఉంది. ఇక మొత్తం నవీకరణ శక్తి అనేది లార్జ్ హైడ్రో ద్వారా 203.22 గిగావాట్లకు చేరింది. అలాగే సామర్థ్యం అనేది 4.5% పెరిగింది 2014 నుంచి 24 వరకు అని చెప్పేసి మనం ఈ రిపోర్ట్ ద్వారా ఎనర్జీకి సంబంధించిన అంశాల గురించి తెలుసుకోవచ్చు. ఇక మరి నెక్స్ట్ అంటే ఇక్కడ వాతావరణానికి హాని చేయకుండా పెరిగినటువంటి ఈ శక్తి వనరులు. ఇక నెక్స్ట్ దీని తర్వాత అటవీ మరియు చెట్ల కవరేజ్, ఫారెస్ట్ అండ్ ట్రీస్కి సంబంధించి కవరేజ్ ఎలా ఉంది అని అంటే భారత భౌగోళిక ప్రాంతంలో 25.17% ఇప్పుడు ఫారెస్ట్రీకి సంబంధించిన గ్రోత్ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఇటీవల వచ్చిన రిపోర్ట్ ప్రకారం భారత భౌగోళిక ప్రాంతంలో మొత్తం అడవులకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ గ్రోత్ ఉంది, ఎంతకు పెరిగింది అని అంటే 25.17% పెరిగింది అని గుర్తుంచుకోండి. 25.17 ఫారెస్ట్రీ పర్సెంటేజ్ అనేది ఇంప్రూవ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ అదనపు కార్బన్ శోషణ అనేది 2.2 బిలియన్ టన్నులకి సంబంధించి 2005 నుంచి 2021 మధ్యన ఉంది అని గుర్తుంచుకోవాలి. సో ఇలా భారతదేశం అనేది ప్రపంచంలో వస్తున్నటువంటి వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి ఇలాంటి విజయాలను సాధిస్తుంది అని చెప్పేసి
మనకి పర్యావరణ శాఖ మంత్రిగా భూపేందర్ సింగ్ గారు ఉన్నారు, వారు వెల్లడించడం జరిగింది. ఇలా ఈ అంశం అనేది మనకు ముఖ్యమైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను 3 టాపిక్స్ని మీకు చెప్పిన, దీనికి సంబంధించిన PDF కావాలి అనుకుంటే మీరు నేను క్రింద ఇస్తున్న ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. సో ఇలాంటి మరిన్ని క్లాసెస్ నేను రెగ్యులర్గా మీకు అందిస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మీరు కామెంట్ రాసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాంపిటేటివ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది, నో డౌట్. క్లాస్ నచ్చినట్లయితే మీరు మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదు. ఆన్లైన్ కోసం ఆఫ్లైన్ కోసం దిల్సుఖ్నగర్లో మా ఇన్స్టిట్యూట్ నుంచి మీరు జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకొని క్లాసెస్ వినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.